Being okay, start ready. హలో గాయ్స్, వెల్కమ్ టు ఏ విజన్ ఛానల్. టుడే మనం ఎన్ఐటి తిరుచిరపల్లికి వచ్చాం. సో నాతో పాటు మీరు కూడా చూసేయండి, వచ్చేయండి. ఓకే, మెయిన్ గేట్ నుంచి డైరెక్ట్గా రాగానే అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ఉంటుంది. ఇక్కడ యూనివర్సిటీ క్యాంపస్ నందు విద్యార్థులందరూ కూడా సైకిల్ మాత్రమే వాడాలి. చూడండి, అందరూ కూడా ప్రతి విద్యార్థులు కూడా సైకిల్స్ ఈ విధంగా ఉంటాయి. క్యాంపస్ అంతా కూడా సైకిల్ పైన తిరగాలి. ఎవరు కూడా స్టాఫ్ తప్పించి మిగిలిన వాళ్ళందరూ స్టాఫ్ వాళ్ళు కారుల్లోని బైకుల్లో తిరుగుతారు తప్ప స్టూడెంట్స్ అంతా మాత్రం కేవలం ఈ విధంగా సైకిల్స్ను ఉపయోగిస్తారండి. ఇక్కడ యూనివర్సిటీ క్యాంపస్లో తిరిగే విద్యార్థులందరూ కూడా
హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం తమిళనాడు తిరుచి ఎన్ఐటి అయింది ఉన్నాం. ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి పేరెంట్స్ కూడా అందరికీ కూడా గెస్ట్ హౌస్ అవి అవైలబుల్గా ఉన్నాయి. మీ పిల్లలు ఎప్పుడైనా ఇక్కడ జాయిన్ అయినట్లయితే మీరు ఎప్పుడైనా వచ్చి ఇక్కడ స్టే చేయడానికి కూడా గెస్ట్ హౌస్లు అందుబాటులో ఉన్నాయి. ఆ గెస్ట్ హౌస్లు అన్నీ అవి మొత్తం తిరుచి క్యాంపస్ అంతా కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. ఓకే, ఇవన్నీ మనం తిరుచి ఎన్ఐటీలో మన పిల్లల్ని జాయిన్ చేసినట్లయితే ఇక్కడికి మన పిల్లల్ని చూసుకోవడానికి వచ్చినప్పుడు ఉండడానికి గెస్ట్ హౌస్లు, క్యాంప్ హౌస్ చాలా బాగుంటుంది, ఎక్సలెంట్గా. ఇండియాలోకే నెంబర్ వన్ ప్లేస్లో ఉన్నటువంటి యూనివర్సిటీ ఇది ఎన్ఐటీలో. ఓకే, కాబట్టి మీ పిల్లలు బీటెక్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నెక్స్ట్ ఎంటెక్ చేయడానికి ఇక్కడికి జాయిన్ చేయడానికి ప్రయత్నం చేయండి. మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది ఇక్కడ, చాలా ఎక్సలెంట్గా. స్టూడెంట్స్ అందరికీ కూడా తిరగడానికి ఇక్కడ వాళ్ళు బైకుల మీద అది తిరగడానికి అవ్వదు, ప్రతి ఒక్కళ్ళు కూడా సైకిల్ మాత్రమే వాడాలి. ఇక్కడ సైకిల్ వాడడం వల్ల ఏంటంటే విద్యార్థులందరికీ కూడా మంచి ఆరోగ్యం ఉంటుంది. వాళ్ళు ఆటల్లో ఉన్నప్పటికీ వాళ్ళు గేమ్స్ ఆడుకోవడానికి, అలాగనే ఇక్కడ జిమ్ ఇటువంటి అన్ని సౌకర్యాలతో ఉంటుంది. ఇక్కడ ప్రతిరోజు ఏంటంటే మంచి ఎక్సర్సైజ్ ఏంటంటే వాళ్ళకి ప్రతి విద్యార్థి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా సైకిల్ని ఉపయోగించడం, రోజు సైకిల్ క్లాస్ రూమ్కి వెళ్ళడానికైనా, మెస్కి వెళ్ళడానికైనా, గ్రౌండ్లో తిరగడానికి అన్ని విధాలా కూడా సైకిల్ మీద వెళ్ళడం వల్ల డైలీ మంచి ఎక్సర్సైజ్ అనమాట వాళ్ళకి. అది ఇదిగోండి సార్ ఫ్రెండ్స్, మేము ఉన్నటువంటి గెస్ట్ హౌస్ అది. గెస్ట్ హౌస్కి వెళ్ళి లోపల కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను.